బిగ్ బాస్ 7 సీజన్లు అయిపోయినాయి. ఒక తెలుగు ఓటీటీ సీజన్ కూడా అయిపోయింది. 8వ సీజన్ రాబోతుంది. అప్పుడే ఆల్రెడీ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. అదేంటిదంటే పక్కా ఇండస్ట్రీ అమ్మాయిలని, తెలుగు తప్ప తమిళ్, కన్నడ ఇంకా వేరే వేరే ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలని బిగ్ బాస్లోనికి తీసుకురావడం ఏంటి అనేది కాంట్రవర్సీ నడుస్తుంది. ఇది ప్రీవియస్ సీజన్లో కూడా అడపదడప వినబడ్డది, కానీ ఈ సీజన్లో స్టార్ట్ కాకముందుకే వినబడుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమర్దీప్ గారి మిస్సెస్ తేజస్విని కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి. ఆమెను తీసుకొచ్చి మీరు ఈ తెలుగు బిగ్ బాస్లో ఎట్లా పెడతారు అని అంటున్నారు. ఒకటి నా స్టాండ్ బై దీని మీద ఏంటంటే అసలు తెలుగు ఏంటి, తమిళ్ ఏంటి, కన్నడం ఏంటిది, ఇంకే ఇండస్ట్రీ అయితేనేంది, బెంగాలీ ఇండస్ట్రీ అయితేనేంది, అది మన చేతులు లేదు. ఇదేం మనం రిజర్వేషన్ల కొరకు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం కొరకు మనం పోరాడతలేం. పోరాడి ఉద్యమాలు చేసి స్వరాష్ట్రంను తెచ్చుకున్నారు. తెలంగాణలో మనము 2 రాష్ట్రాలు వేరుపడ్డాయి. అది వేరే కాన్సెప్ట్. అక్కడ ప్రాంతీయత అనేది పనిచేస్తుంది, నిధులు, నీళ్ళు, ఉద్యోగాలకి. కానీ ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఈ మనోళ్ళు ఉండాలి, ఆ అవతలోళ్ళు ఉండొద్దు అనేది అసలు వర్కౌట్ కానే కాదు. డబ్బులు పెట్టేది ప్రొడ్యూసర్లు, యాక్ట్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఒకవేళ మన లోపల ఆ ప్రాంతీయ తత్వం ఉంటే, నేను తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేస్తాను అనుకుంటే దానికి ఎవరు అడ్డు చెప్పలేరు. మీరు తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయండి. లేదు నేను కన్నడ వాళ్ళకే సపోర్ట్ చేస్తా అంటే మీరు కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇది పర్సనల్ డిసిషన్. బట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చే వరకు తెలుగు, తమిళ్, కన్నడ, ఇంకేదో ఫీల్డ్ అనేది ఏది ఉండదు. ప్రొడ్యూసర్ ఇష్టం. ఆయనకు ఒకవేళ ప్రాంతీయత మీద ప్రేమ ఉంటే ప్రాంతీయత వాళ్ళని పెట్టుకుంటాడు, ప్రేమ లేకపోతే వేరే వాళ్ళని పెట్టుకుంటారు. షో అనేది అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అల్టిమేట్ కమర్షియల్. ఇదేదో సమాజ హిత కొరకు చేసింది, ఏదో ప్రజల మేలు కొరకు చేసిన షో కాదు బిగ్ బాస్ అనేది. 100% కమర్షియల్. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు. మనకు గేమ్ నచ్చిన వాళ్ళకు ఓటు వేయడం కరెక్ట్. ఈ ప్రాంతీయత అనేది అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది. ఇది నా స్టాండ్ దీని మీద అయితే.